హాయ్! హలో! నమస్తే అండి. మీతో మీ ముందుకు నెక్స్ట్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఆహ్, అక్కడ లాస్ట్ వ్లాగ్‌లో మేము మురుడేశ్వర అయితే చూసేసి వచ్చేసాం కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉడిపికెళ్తున్నాము. అది కృష్ణుని టెంపుల్‌కనమాట. ఇక్కడ చూసారు గదా! అసలు బీచ్ వ్యూ అయితే చాలా బావుందండి. అక్కడ మురుడేశ్వర్ బీచ్‌లో అయితే బీచ్ అంతా క్లోజ్ అనమాట. కానీ ఇక్కడున్న రోడ్ సైడ్ బీచ్ అయితే ఏం క్లోజ్ లేదు. ఎందుకంటే ఇక్కడ వేవ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆన్ ద వేలోనే కదా అని జస్ట్ అలా దిగేసి చూడాలని వచ్చామండి. అసలు వేవ్స్ అయితే చాలా ఫోర్స్‌గొస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు కూడా పోలేమనమాట. వాళ్ళక్కడ ఎంత పెద్ద రాక్స్ ఏసున్నారో మీకు తెలుస్తోంది గదా! అక్కడ చాలా పెద్ద రాక్స్ అన్నీ వేసేసి ఆ ఫోర్స్‌నయితే ఆపిపెట్టున్నారనమాట. మంచిగా వ్యూ అయితే చూసుకొని ఒక ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా అనిపించింది. అసలు భయమేస్తుంది అక్కడ నిలుచోవాలంటే గానీ వెనకాల వాటర్ అయితే ఫోర్స్ అంతా వస్తోందనమాట. ఆ వాటర్ అటు వేవ్స్ వచ్చి ఆ రాక్స్ కూడా బాగా నీళ్ళతోనే ఉందనమాట. చూసారు కదా అసలు ఆ వేవ్స్ ఫోర్స్ అయితే అబ్బా! వద్దులేండి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉడుపి టెంపుల్‌కి అయితే వచ్చేసామనమాట. ఇదే అండి టెంపుల్ వచ్చేసి. అసలు టెంపుల్ వైబ్స్ అయితే వేరే లెవెల్ అనమాట. అసలు భగవద్గీత చెప్తున్నారు. అసలు చాంటింగ్స్ అయితే భలే వినిపిస్తున్నాయి. అక్కడైతే చిన్న చిన్న పిల్లలు కూడా ట్రెడిషనల్ వేర్‌లో వచ్చారనమాట. అసలు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. అసలు ఆ గీతా మందిరం అనమాట. అక్కడ అందరూ గీతా మందిరంలోనే ఆ భగవద్గీత చదువుతూ ఉంటారనమాట. రిసైటింగ్ అంతా అక్కడే జరుగుతుంది. చాలామంది పిల్లలు కూడా అక్కడ ఏదో చదువుకుంటున్నారనుకుంటానండి అక్కడ. ఇక్కడ జనాలైతే చాలామంది రష్ ఎక్కువగానే ఉండింది. ఇంకా మేము స్పెషల్ దర్శనానికైతే వెళ్ళామన్నమాట. స్పెషల్ దర్శనము పర్ హెడ్ 1000 రూపీస్ అనుకుంటాను. ఇక్కడ ప్రసాదం అయితే చాలా డిఫరెంట్‌గా ఉందండి. చాలా బాగుండింది కూడా. మన సైడ్ ఉన్నట్లయితే లడ్డు, చిత్రాన్నం ఇలాంటి ప్రసాదం అయితే కాదు. చాలా డిఫరెంట్‌గా అనిపించింది ప్రసాదం అయితే. ఇక వెళ్ళేటప్పుడు వచ్చేసి ఈ బ్రాస్ షాప్ అంతా మొత్తం అన్ని రకాల దేవుళ్ళు, ప్రతిమలు అన్నీ ఉన్నాయన్నమాట బ్రాస్ షాపు. ఇంక ఇది వచ్చేసి లోపల ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అన్నదానం వచ్చేసి వాళ్ళ ప్లేట్‌లో అంతా ఏం పెట్టరండి. కిందనే పెడతారనమాట. ఐ మీన్ కింద అంటే నేల మీద అండి. నాకు తెలిసి భక్తులు ఏమన్నా ఉంటుందేమో అనుకుంటాను. నేల మీదనే వేసుకొని తింటున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది చూసారా? అది వచ్చేసి కింద నార్మల్ దర్శనం అనమాట. ఇది స్పెషల్ దర్శనం వచ్చేసి ఇట్లా పైనుంచి వస్తుంది. అక్కడ లోపల కృష్ణుడు లోపల ఒక చిన్న గదిలో లాగా ఉంటాడనమాట. అది మనము ఆ వల లాంటి ఒక నెట్లో నుంచి మనం చూడాలి కృష్ణుడిని. అసలు అక్కడైతే అందరూ బాగా భగవద్గీత అవన్నీ రిసైట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఇక్కడ చూసారా అదే స్వామి కృష్ణుడు అనమాట. కృష్ణుడి ఫోటో కూడా నేను ఇక్కడైతే చూసాను. ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు పెట్టారనమాట. చిన్నదే విగ్రహం కదా అందుకనేసి. ఇది వచ్చేసి పార్థసారథి స్వామి గోల్డెన్ చారియట్ అనమాట. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం అండి. ఆలయ ప్రాంగణంలో కూడా చాలా చాలా చిన్న చిన్న దేవుళ్ళవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా భగవద్గీత ఏదో 1116 అది భగవద్గీత చాంటింగ్ చేసి అక్కడ ఏదో పూజ చేశారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఆ టెంపుల్ దానికి సంబంధించినటువన్నీ అక్కడ ఆర్ట్ రూపంలో వేశారనమాట. మేము అక్కడ నుంచి వెళ్ళేసి ప్రసాదం తీసుకోవాలని వెళ్ళామన్నమాట. అక్కడ ప్రసాదం వచ్చేసి కోకోనట్ బర్ఫీ ఉంటుంది కదండి, అది రవ్వ లడ్డుతో చేసి క్యూబ్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుండింది. అది పంచకజ్జాయ అంట. అది వచ్చేసి ప్రసాదము. ఇంకా అది అక్కడ నుంచి రాగానే ఇంకా రిటర్న్లో వచ్చేసి ఈ బ్రాస్ ఐటమ్స్ చూసామన్నమాట. బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కానీ కాస్ట్ అయితే ఎక్కువగా అనిపించింది.
చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ఐడల్స్. నేను చిన్నది గోది తీసుకుందాము అని అనుకొని ప్రైస్ అయితే అడిగాను. వాళ్ళు 1500 ఎంతో ప్రైస్ అయితే చెప్పారు. నాకైతే అది అంత వర్త్ అనిపించలేదు. సరే అని చెప్పేసి చూసి నచ్చితే తీసుకుందాము అని చెప్పి చూసేసి వచ్చామన్నమాట. ఇంకా రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు ఇంకా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ధృతికి కావాలి అంటుంటే ఇంకా ఆమెకి ఏవో ఒక బొమ్మలు దిగించాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. ఆమె ఏంటేంటో బొమ్మలు చిన్న చిన్న అన్ని కీ చైన్సే కొనుక్కుంది. బొమ్మలు ఏవి అడిగినా వద్దంట ఆవిడకి. అన్ని కీ చైన్స్ కొనుక్కొని వచ్చింది. వెళ్ళేసి వచ్చే టైంలో ఇంకా ఈమె ఫిష్ తీసుకుంది. ఫిష్ తీయించుకునింది. ఫిష్ కావాలి అని ఆ ఫిషెస్ తీసుకొని ఇంకా మేము లంచ్ తినడానికి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ 4:30 ఆ టైం అయిపోయిందనమాట. కానీ దర్శనం అయితే సూపర్గా జరిగిందండి. మీకోసం అనేసి ఆ కృష్ణుడిది ఫోటో కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. డూ విజిట్ ద టెంపుల్ అండి. ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు